హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ క్రియేటివ్ కాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే కనుక హడావిడిగా నేను వీడియో చేయడానికి ఏంటంటే ఐటచ్ 3D పెన్ను నేనైతే కనుక ఆర్డర్ ఇచ్చాను. చూసారా బాక్స్ ప్యాకింగ్ ఎలా వచ్చిందంటే అంత దారుణంగా వచ్చింది. మొత్తం ప్రోడక్ట్ డీటెయిల్స్ కనిపించేస్తున్నాయి. ఆడు ఎలా ఇచ్చాడో ఏంటో నాకు అర్థం కావట్లా. డెలివరీ పర్సన్ ముందే ఓపెన్ చేసి చూద్దాం అనుకున్నా, చూడలేదు. అదొక మైనస్ పాయింట్. సో ఫ్రెండ్స్, నేను ఇంట్రెస్ట్ చేసుకునే ముందు ఓపెన్ చేసి అసలు ఇది వర్క్ చేస్తున్నా లేదా, మనకి పనికొస్తుందా లేదా చూసేద్దాం. ఓకేనా? ఫ్రెండ్స్, అలాగే ఏంటంటే ఈ వీడియో అన్బాక్సింగ్ చేసేటప్పుడు మనదైతే కనుక పెద్దది ట్రైపాడ్ ఇది ఉంది కదా, బాగా చేయటే ఇక బ్లాక్ది ట్రైపాడ్. దీనిపైన వచ్చేసరికి ఈ మొబైల్ హోల్డర్ అయితే కనుక కనిపించలేదు. గంట ఎత్తిగా నాకైతే కనిపించలేదు. ఇప్పుడు అన్బాక్సింగ్ ఒకటే కాకుండా నాకు ఇంకో టెస్ట్ కూడా అనమాట. ఈ చిన్నది వచ్చేసరికి చిన్న ట్రైపాడ్ అనమాట, ఎప్పుడో తీసుకున్నాను. సో ఇది నా మొబైల్ని హోల్డ్ చేసి పట్టుకుంటుందో లేదో తెలీదు. ఈ టెస్టింగ్లో ఏంటంటే దీని పనితనం కూడా ఏదో తెలుస్తుంది అనమాట. సో చూద్దాం, ముందుగా అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ప్యాకేజ్ అయితే నేను తీసుకుంది. నాకు ఏమాత్రం నచ్చలేదు అనమాట. ఎందుకంటే ఇదిగోండి, ఇక్కడ స్టిక్కర్ రాలేదు. అట్లీస్ట్ ఇదంతా కలిపి ఒక కార్డ్బోర్డ్ దాంట్లోనూ కవర్లోనే ప్యాక్ చేసి ఇచ్చాడు. ఈ అమెజాన్కి ఏమైంది అంటే కానీ ఇలా ఇచ్చింది. సో దీని లోపల ఎలా ఉందో చూద్దాం. దీని లోపల ఖాళీ. సో ఇదన్నమాట బాక్స్ అనేది. సో మొత్తం చూపిస్తున్నాను. సో ఓకే, ఇదైతే కనుక ఇప్పుడు కొత్తగా వచ్చిందనమాట. ఇదైతే ప్లస్ నెంబర్ 1 అనమాట. ఇలాంటిది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇలా బొమ్మ గీసేస్తాం, మనకి ఎలా చేయాలో తెలీదు. సో వీళ్ళైతే కనుక ఇక్కడ చూపించచ్చు, చూసారా, పార్ట్స్ లాగా ఇలా ఉంటే కనుక ఈజీగా చిన్నపిల్లలు ఎవరికైనా కానీ తెలిసింది. మన వీడియోలో కల్చర్ కూడా తయారు చేసాం, భలే ఉంది. ఇదైతే ఇది హెలికాప్టర్ చేయడానికి అనుకుంటా. సో చూసారా, ఇది వచ్చేసరికి సమ్ సైకిల్ లాంటిది. ఇది ఇదిగోండి, హౌస్ చేయడానికి చాలా ఉన్నాయి, కారు ఇవన్నీ కూడా. సో ఇదైతే కనుక ఇచ్చినందుకు నేనైతే కనుక వాళ్ళకు ఒక పాయింట్ ఇస్తాను. సో ఇవాళ ప్రొడక్ట్స్ అనమాట. ఓకేనా? సో క్లాత్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఫిలమెంట్స్ అనమాట, PLA ఫిలమెంట్స్ అంటారు. 3 అయితే ఇచ్చారు మనకి. మనకి లాస్ట్ దాంట్లో కూడా అలాగే ఇచ్చారు. ఇది అడాప్టర్, పవర్ కేబుల్, అలాగే ఇది మొబైల్ స్టాండ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఇదివరకు మనం యూస్ చేసిన దానిలో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. సో నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను. ముందైతే కనుక స్టార్ట్ చేసి చూసేద్దాం. సో ఒకసారి చూసేయండి, ఇది ఒక బుక్. అలాగే ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ది అనమాట. ఏదైనా మనం ఇప్పుడు తాజ్మహల్ గీయాలనుకోండి, దాని మీద పెట్టేసి ఇలా చేస్తే ఏంటంటే ఈ ఫిలమెంట్ అనేది ఈ ట్రాన్స్పరెంట్ ఉన్న ఈ ప్లాస్టిక్ మీద ఉంటుంది. అదే దీని మీద గీస్తే కనుక కాగితానికి అతుక్కుపోతుంది. అందుకని ఇది అనేది విడిగా ఇస్తారు. ఇది కూడా కానీ ఏంటంటే యూస్ చేసే కొద్దీ ఏంటంటే ఇది లెగిసిపోతూ ఉంటుంది. ఇదైతే కన్ఫర్మ్ ఉండాలి, ఎందుకంటే మనం వర్క్ చేసి ఇలాగా పెన్ను విడిగా పెట్టలేము. ఎందుకంటే కనుక ఇది హీట్ అనేది కాలుతూ ఉంటుంది అనమాట. మనకి ఫిలమెంట్ అనేది ఇక్కడ నుంచి బయటకు వస్తుంది కాబట్టి ఇది పట్టుకోకూడదు. సో అందుకని ఇలా హోల్డ్ చేసి అనుకోండి, ఒక 5 minutes తర్వాత అలాగే కూల్ అయిపోతుంది. ఇదేంటంటే పెన్ క్లీన్ చేసుకోవడానికి. ఈ ఫిలమెంట్స్ ఉంటే కానీ మనం ఏది కూడా చేయలేము అనమాట. సో ఎక్స్పెరిమెంట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది సరిగ్గా ఫిట్ అవ్వలేదు. ఇప్పుడు ఆన్ చేద్దాం. చూసారు కదా, రెడ్ కలర్. ఇదివరకు మనకి ఎలాగైతే వచ్చిందో అలాగే రెడ్ కలర్. ఇది కొద్దిసేపు అయిన తర్వాత ఏంటంటే బ్లూ కలర్లోకి వచ్చింది. సో కొద్దిసేపు పాజ్ చేసి బ్లూ కలర్ వచ్చినాక ఆన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, బ్లూ కలర్ వచ్చింది. సో పెన్ అనేది రెడీగా ఉందని అర్థం అనమాట. సో మనం ఫిలమెంట్ ఇన్సర్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫిలమెంట్ మనం ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. చిన్న బొమ్మ చేద్దాం ఎలా ఉండిద్ది అంట. సో ఫ్రెండ్స్, ఇదిగోండి
ఫిలమెంట్ ఇన్సర్ట్ చేశాను. ఆన్ ఆఫ్ బటన్ ముందు ఉండదు, దాన్ని ప్రెస్ చేస్తే ప్రింట్ బటన్ అనమాట. సో ఇగోండి సౌండ్ వస్తుందా మీకు? ఇగో నా చెయ్యి ఇక్కడ పెట్టాను. ఇగోండి ఇక్కడ నుంచి చెయ్యి అనేది ముందు కదులుతూ ఉంటుంది. చూసారా, చెయ్యి అనేది ఇన్సర్ట్ చేసిన దాని దగ్గర దాకా వచ్చింది. సో ఫిలమెంట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫిలమెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ నుంచి మెల్ట్ అయ్యి ఫిలమెంట్ బయటకు వచ్చింది. ఇది ప్రింటింగ్ అనమాట. ఇక్కడ వచ్చి ఆగిపోతుంది అనమాట. ఇక్కడ ఏదైతే మెల్ట్ అయిందో అక్కడ వచ్చి ఆగిపోతుంది. అంటే ప్రింట్ పాస్ చేయాలంటే ఇదే. ఓకేనా? ఇలా వస్తుంది అనమాట. మనకి క్రాఫ్ట్ లాంటివి చేద్దాం. నేను దీనికి వచ్చేసరికి అట్ట ముక్క తీసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ చాలా టైం తర్వాత అవుట్పుట్ వచ్చింది. నేను అనుకున్నది ఒకటి, ఇప్పుడు వచ్చింది ఒకటి. నేను పుష్పంలో లారీ చేద్దాం అనుకున్నా, పూలు తీసుకెళ్ళే జీప్లో ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను, మీకేమనిపించిందో చెప్పండి. సో ఇలా సరిగ్గా కనిపించట్లేదు కదా, టేబుల్ మీద పెట్టి చూపిస్తాను. మీకేమనిపించిందో అది కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అన్నీ చేయండి, బాగుంటుంది చూడడానికి కూడా. ఎన్నైతే ఇంకా ఆన్లో ఉంది.
నేను యూజ్ చేసింది అనమాట. ఈ అట్ట మీద ఈ చక్రాలను తయారు చేసా, యూజ్ అవ్వాలా. సో ఇదనమాట మొత్తం వచ్చిన డస్ట్. ఇక ఇవన్నీ పక్కన పెట్టి మన పుష్పలారిని చూసినట్టయితే కనుక మీకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏమనిపించింది చెప్పండి? పుష్ప 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 పుష్పరాజ్ ఇటే పొంగిపోయింది పుష్పరాజ్. సో ఇందులో వచ్చేసరికి కూరగాయలు అయినా వేసుకెళ్ళవచ్చు, కుదిరితే ఎర్రచందనం కూడా వేసుకెళ్ళండి. సో మీకే అనిపించిందో చెప్పండి, కొద్దిగా దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి మరి తీస్తాను. చూసారు అటు సైడ్ వంగిపోయింది. ప్లస్ అంతా వైట్ కలరే కాబట్టి మీకు ఏదో బొమ్మలా అనిపిస్తుంటుంది. ఇక్కడ కుర్చీ కూడా పెట్టాను, మరి మీకు కనిపిస్తుంది లేదు? ఇదండి, ఇది కుర్చీ అనమాట. మీరు నమ్మాలి, నమ్మి తీరాలి. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఏరియల్ వ్యూలో చూపిస్తాం మీకు. సో ఫ్రెండ్స్, ఇది ఆటోమేటిక్గా బాగానే పనిచేస్తుంది. 5 minutes తర్వాత ఏంటంటే చూసారా, ఫిలమెంట్స్ అంతా కూడా బయటకు వస్తుంది. ఈ రెడ్ కలర్ బ్లూ కలర్ వెళ్తుంది చూసారా. సో ఫిలమెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి, ఫిలమెంట్ కూడా బయటకు వస్తుంది. లైట్ చూసుకుంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు, స్విచ్ ఆన్లోనే ఉంది, అక్కడ లైట్ కూడా వెళ్తుంది. సో 3D పెన్లో ఉన్న ది బెస్ట్ క్వాలిటీ ఇది ఒకటి అనమాట. సో ఫ్రెండ్స్, అదనమాట నేను చేసిన లారీ. ఇంకోటి ఏంటంటే, నా ఫోన్లో స్పేస్ అనేది లేదు. ఎప్పుడు స్వాహా వచ్చిన తర్వాత తీసాను అనమాట. మధ్యలో ఏంటంటే కెమెరా ఆగిపోయింది. ఇదండి, ట్రైపాడ్ కూడా పక్కన పెట్టేసా. సో మా ఓడి మొబైల్తో కొంచెం రికార్డ్ అయితే చేశాను. సేమ్ యాజ్ యూజువల్ 3D పెన్తో చేసిన ఏంటంటే కొన్ని పార్ట్స్ తయారు చేయడం, అదే క్రియేట్ చేయడం వీడియోలు అయితే మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అంటే ప్రాసెస్ కాకుండా నేను చేసిన ఎఫర్ట్ అనేది మీకు ఎలా ఉందో చెప్పండి. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. అండ్ ఎనీవే, ఇంకోటి మెయిన్ ఈ 3D పెన్ అయితే కనుక బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది బొమ్మది అయినా సరే నేను ఇంత చాలా వరకు వేస్ట్ చేసి మరీ ఫిలమెంటు ఎందుకు చేశానంటే, ఇది ఎంత టైం వరకు వర్క్ అవుతుంది, బాగానే ఉందా లేదా అనే దాని గురించి ఇంత టైం అయితే దాదాపు 2 hours పైన అయినట్టుంది. అందుకే టెస్ట్ చేశాను అనమాట. బాగానే ఉంది. మన అప్కమింగ్ 3D హాబీస్లో ఈ పెన్ అయితే కనుక బాగానే యూస్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. సో మీరు ఎప్పుడైనా కనుక ఐటచ్ 3D పెన్ యూస్ చేస్తే కనుక మీకు ఎలా అనిపించింది చెప్పండి. అలాగే 3D పెన్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఎవరైతే కొద్దిగా ఇలాగా చిన్న చిన్న బొమ్మలు క్రియేటివిటీ ఏదైనా ఇమాజినేషన్లో ఈ తయారు చేయాలన్నా కానీ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. వాళ్ళకైతే తప్పకుండా ఈ 3D పెన్ సంబంధించిన వీడియో అయితే కనుక షేర్ చేసేయండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎవరు కామెంట్ చేయట్లేదు, ఉంటాను. చేయకపోతే నాకు తెలియదు కదా నేను చేసేది ఎలా ఉందో, ఇంక నేనే చూసుకోవాల్సి వస్తుంది. నేను ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే కనుక ఇవ్వండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఉంటాను. దిస్ ఈజ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్.